నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం వైఎస్ జగన్కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ దాడులు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తోంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్. సోమవారం నుంచి జిల్లాలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేయనున్న హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని పాలూరు గ్రామంలో వైసీపీ మండల స్థాయి నాయకుల ఎన్నికల ప్రచారం. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేయనున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా? లేకపోతే ఈ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలిగి ఉద్యోగస్తుల్ని నమ్మించి మోసం చేశావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మరి నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని చెప్పి మరి వాళ్ళ చావులు తోని ఆకలి కేకలు ఆర్పుకుంటున్నావు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే ఉద్యోగస్తులు ఫిట్మెంట్ మనం 42% ఇస్తే అది సగం అంటే 23% చేసినావు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా? అలాగే ఈ యొక్క వ్యవసాయ శాఖను మూసేసి రైతుల ఆత్మహత్యలకు వాళ్ళని అప్పుల పాలు చేశావు. మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఒక చిన్నపిల్లాడు తన అక్కను వేధిస్తున్నారని అడిగితే పెట్రోల్ పోసి అతి దారుణంగా చంపేశావు. మరి వాళ్ళకి కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఇలా మరి దేనికి సిద్ధం? అంటే మాయలు మోసాలకి సిద్ధమా? లేకపోతే అక్రమాలు అరాచకాలకి సిద్ధమా? ముందు ఇంకా సీఎం వైఎస్ జగన్ కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ దాడులు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తుందన్నారు. ఇలాంటి డర్టీ మైండ్ ఉన్న చంద్రబాబుకు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్. ఒక మానవ మాత్రుడికి సామాన్యుడికి ఎవరికైనా ఉంటుందా? ఆకతాయిలు ఎవరైనా చేయగలుగుతారా? అంత ధైర్యం చేయగలుగుతారా? ఇది ఎవరికి లాభం చేకూరుతుంది? కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది ఒక ప్లాన్. లాస్ట్ టైం కూడా కోడికత్తి దాడి చేశారు, ఇవాళ ఈ రకమైన దాడి చేయడము. ఇప్పుడు నేరుగా క్యాట్ బాల్ పెట్టి కను బొమ్మ పైన తగిలింది, సింగిల్ 1 ఇంచ్ కిందకు తగిలి ఉంటే ఇవాళ పరిస్థితి ఏంటండి? అసలు ఎంత ధైర్యం ఉండాలి ఈ రకమైన కార్యక్రమాలు చేయడానికి? మొత్తం ఈ పాపం ఇంత ఇక్కడ తగిలితే ఇదంతా వాచిపోయింది. అసలు ఏమని అనుకుంటున్నారు? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేకపోతే అసలు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి విద్యలన్నీ చాలా అవలేలుగా చేసేస్తాడు. అసలు ఎన్ని ఉన్నాయండి ఉదంతాలు ఈయన చేసినాయి? మల్లెల బాబ్జీ ఉదంతం దగ్గర నుంచి నేను చెప్పుకుంటూ వస్తే ఇంత లిస్ట్ వస్తుంది. సొంత మామను వెన్నుపోటు పొడిచాడు, అందరినీ ఎవరెవరిని వాడాలో మొత్తం అందరినీ వాడేశాడు. అన్ని దివ్యంగా వాడిన సందర్భాలు, జయప్రదంగా వాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తులు అసలు రాజకీయాల్లో అవసరమా అని అడుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఇంత నీచమా? పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చెప్పారు, ఇంత డర్టీయెస్ట్ పర్సన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు, ఇంత డర్టీ పాలిటిక్స్ చేసేవాడిని ఇప్పుడు దాకా చూడలేదని. చంద్రబాబు నాయుడు గారు ఉండేదేమో తెలంగాణ, రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈయన విజయవాడ ప్రాంతంలో క్యాపిటల్ సిటీ నడి బొడ్డులో ఇవాళ తీసుకొచ్చి క్యాట్ బాల్ పెట్టి కొట్టించగలిగే అంత ధైర్యం చేశారని అంటే ఇంకెంత నీచానికైనా దిగజారిపోతారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయించాడనంటే అసలు ఏమని అనాలి చంద్రబాబు నాయుడు గారిని అని అడుగుతా ఉన్నా. ఎవరికి అవసరం ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ తీసుకొచ్చి మీరే చేయించుకున్నారనే మాటలు కూడా మాట్లాడేదానికి అవకాశం ఉంది. ఇలా చేయడానికి కూడా అవకాశం ఉంది. అలా కూడా మాట్లాడేస్తాడు. ఎవరు లాస్ట్ టైం అలా మాట్లాడాడు, ఇప్పుడు అలా మాట్లాడతాడు. ఇప్పుడు నేరుగా క్యాట్ బాల్ వచ్చి కన్నుకి తగిలితే పరిస్థితి ఏంటండి?
అసలు ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే సిద్ధం సభ జరుగుతుందండి. మొన్నటిదాకా సిద్ధం సభ జరిగింది. ఏ రకంగా జరిగిందండి సిద్ధం సభ? విశేషంగా నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రజా నాయకుడికి కూడా అంత జనాభా రాలా. తండోపతండాలుగా ఊర్లు తరలి వచ్చేశారు. అటు ఏలూరు సభ కానీ ఏ సభ అయినా చూసుకోండి, అంత పెద్ద ఎత్తున మరి ప్రజాదరణ వస్తూ ఉంది. మరి వాళ్ళు మేమంతా సిద్ధమని చెప్పి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి అభివాదం చేస్తూ ఉన్నారు. మీరు జగనన్న బస్సు నడుస్తూ ఉంది, రోడ్డు కనబడట్లా. ఒకటి ప్రజలు బస్సు రోడ్డే కనబడట్లేదు. అంత విశేషంగా ప్రజలు వస్తూ ఉన్నారని అంటే మరి ఇంకా కడుపు మంట. అంటే మనిషినే లేకుండా చేయాలని ఉద్దేశమా? అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ క్యాట్ బాల్ పెట్టి డైరెక్ట్గా కన్నుకు తగిలిండి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంటే ఇంకా జగన్ గారు ఇంకా క్యాంపెయిన్ చేయరు, ఆయన హాస్పిటల్లో ఉంటారు. ఇంక వీళ్ళు ముగ్గురు 3 పార్టీలు కలిపి ఓట్లు కొట్టేసుకుందాం అన్న వాళ్ళ ఉద్దేశం. అసలు ఏంటి అని నన్ను అడుగుతా ఉన్నా. ఇవాళ దీనిపైన విచారణ జరగాలి, పూర్తి స్థాయి విచారణ జరగాలి. అసలు దీనికి వెనకాతలు అమరావతిలో మహిళలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సీఎం వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ కోర్టుకు వెళ్లి ఆడుకున్నారు. అక్కడ పేదలకు ఇల్లు ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని చెప్పారు. ఆయన జగనన్న దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడుతున్నాడు. అది కూడా నచ్చకపోవడంతో వారు ఆయనపై భౌతిక దాడులకు దిగుతున్నారు. 54,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ 54,000 మంది పేదలకు ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాడో, ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు. అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు. అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగా కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఈ మాదిరిగా జగన్ చేస్తా ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్ పోన్ వస్తా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు వస్తున్న ప్రజలను చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేయడం సిగ్గుచేటని ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకమ్మ ఖండించారు. నిన్న విజయవాడలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్ యాత్రలో ఉండగా ప్రజలు తండోపతండాలుగా వచ్చారని, జగన్మోహన్ రెడ్డి యాత్రలో ఇలా ప్రజలు రావడం చూసి ఓర్వలేక కొంతమంది అగంతకులు జగన్మోహన్ రెడ్డిపై రాళ్లు విసిరారు. ఇలాంటివి ఎన్ని జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడడని, ఇది పిరికి పంథా చర్య అని ఖండిస్తూ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని బుట్టా రేణుక తెలిపారు. అహింసకు పాల్పడము, ఇటువంటి కార్యక్రమాలు చేయడము చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ. ఏ రోజైతే జగనన్న బస్సు యాత్ర మొదలు పెట్టారో, ప్రొద్దుటూరు నుంచి విజయవాడ దాకా ఇప్పుడు దాకా ఆయన చేస్తున్న ఈ బస్సు యాత్రల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క జిల్లాలో ఆయనకు జనం తండోపతండాలుగా వచ్చి ఆయనకు అందరూ కూడా మద్దతు తెలుపుతుంటే అది సహించలేక, అది ఓర్వలేక ఇటువంటి పనులకు వాళ్ళు ముందుకు వచ్చి ఇటువంటి హింసకు ప్రోత్సహిస్తూ ఇటువంటి పనులు చేయడం మటుకు నిజంగా దురదృష్టకరం. మన ఎంతో మంది మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యాన్ని ఎంత చక్కగా రచించారు. ప్రజాస్వామ్యంలో ఎటువంటి పాలన ఉండాలి, ప్రజల దగ్గర నుంచి మనం ఎటువంటి స్పందన పొందాలి, ఎటువంటి అహింసగా ఎలా ఉండాలి అని ఆయన ఒక పక్కన చెప్తుంటే, మీరు ఒక పక్కన వాటికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఈ విధంగా చేయడం నిజంగా చాలా చాలా హీనమైన ఒక రియలీ ఒక బాధాకరమైన సంఘటన.
ఈ సంఘటనను మేమందరం కూడా ఖండిస్తున్నాము. జగనన్నకి ఎవరు ఎన్ని అడ్డు తీసుకొని వచ్చినా, ఎవరు ఎటువంటి ఇది చేసినా కూడా ఎవరు కూడా మా యాత్రను ఆపలేరు. జగనన్న చాలా స్ట్రాంగ్. ఆయన అనుకున్నది సాధిస్తారు. ప్రజల బలం ఆయనకి. డోన్ పట్టణంలోని ఇందిరానగర్, శ్రీనివాస్ నగర్లోని 100 మందికి పైన గడ్డక్ సురేష్ ఆధ్వర్యంలో బుగ్గన సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకున్నారు. బుగ్గన చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరామన్నారు. చూడండి కావలి తీరంలో తెలుగుదేశం ఖాళీ. కావలి మండలం ఆనగారిపాలెం పంచాయతీ వెంకటేశ్వరపాలెం మత్స్యకారులో సుమారు 200 కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం రాత్రి టీడీపీకి గుడ్ బై చెప్పి వచ్చిన వీరికి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఓట్లు లేని నాయకులుగా చలామణి అయ్యేవారు 2-3 తమ పార్టీని వదిలిపోతే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని, ఇలా వందలాది మంది ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం మరలా రావాలని బలంగా కోరుకుంటూ వైఎస్ఆర్సీపీలో చేరడం శుభ పరిణామంగా తెలిపారు. కోడూరు రామచంద్రయ్య, బత్తని తాతయ్య, వాయిల పాపారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన మత్స్యకారులకు అభినందించారు. అప్పుడే గవర్నమెంట్ లేనప్పుడే సర్పంచ్ గెలిచాను. గెలిచిన ఊరు మొత్తం సహకరించారు. ఈరోజు మాకు వాళ్ళు 3-4 పెద్ద నాయకులు ఉన్నా నా కాడ నుంచి పోయినప్పుడు మళ్ళీ మా బూత్ మీద 40 ఓట్లు మైనస్ మీద బూత్ కష్టపడి తెచ్చాను. ఇప్పుడు దాంట్లో 4-5 పెద్ద నాయకులు నాకన్నా సీనియర్ నాయకులు పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు అందరూ కష్టపడి చేస్తే 90% తీసుకోవచ్చు. దానికి అందరూ వచ్చిన దానికి నాకు చాలా సంతోషం. నా పేరు కోడూరు రామచంద్రయ్య. నేను సుమారుగా 40 సంవత్సరాల నుంచి 83 నాకు ఓట్లు ఇస్తే అప్పుడు ఎన్టీఆర్ ఆకర్షణ మీద అప్పుడు పార్టీలో చేరాము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము టీడీలో ఉన్నాము. కానీ ఇప్పుడు కావాల పరిస్థితి ఏంటంటే మా రాముడి మతం చాలా మంచివాడు, వ్యక్తిగతంగా చాలా మంచివాడు, చాలా మెతక, అందరినీ కలుపులకు వ్యక్తి. అట్లా అదేవిధంగా మాకు కూడా ఏంటంటే జగన్ గారి పెట్టిన సంక్షేమ ఫలాలు మాకెంతో ఆకర్షించాయి. ఆ సంక్షేమ ఫలాలకి అంటే గ్రామం ప్రతి ఇంట్లో కూడా ఆయన వేసిన డబ్బు చెప్పుకుంటున్నాం మహిళలు. ఎందుకంటే పట్టపాళ్ళు అయితే పట్టపాళ్ళు కూడా మంచి పోస్టులు కూడా జుగుల్దిని హార్బర్ అని, రామాయపట్నం షిప్ హార్బర్ అని, ఇంకా మా జుగుల్దిని బ్రిడ్జి అని, ఇవన్నీ కూడా చాలా ఆకర్షణగా మా కోస్టల్ డెవలప్మెంట్కి కారణమైంది. ఈ పథకాల వల్ల మేము కూడా 40 సంవత్సరాల టీడీలో ఉన్నా కూడా ఎప్పుడు లే విధంగా మా కోస్టల్ తీరం అభివృద్ధి పాటు నడుస్తుంది. కాబట్టి అంటే ముఖ్యంగా మా ఏరియా జుగుల్దిని ఏరియా కూడా మంచి డెవలప్లో ఉంది. కాబట్టి దానికి ఆకర్షణలై ఈరోజు మేము పార్టీలో చేరడం. ఈరోజు కావలి మండలం అన్నగారిపాలెం పంచాయతీలో వెంకటేశ్వర పాలెంలో రామచంద్రయ్య రాకతో ఆ వెంకటేశ్వర పాలెం గ్రామంలో ఉన్న ఆల్మోస్ట్ 200 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం. దీంతో ఆల్మోస్ట్ ఆ గ్రామంలో 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవటం నిజంగా చాలా సంతోషం. ఒక మంచి వ్యక్తి రామచంద్రయ్య గారు గత 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశంలో ఉన్నా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఈరోజు అటువంటి మంచి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు అంటే ఈరోజు ఎక్కడ కూడా పార్టీని చూడకుండా రామచంద్రయ్య తెలుగుదేశంలో ఉన్నా కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని అందించడం వల్ల ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెంచుకుని గతంలో మేము చాలా తప్పులు చేసాం. తెలుగుదేశంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ పెట్టి చాలా మందికి అన్యాయం చేసాం. కాబట్టి ఈరోజు అటువంటివి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి నేను ముగ్ధున్నాయి. ఈరోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు కావలి గోవా మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014 కావచ్చు, 2019లో కూడా మంచి మెజార్టీ కావడం జరిగింది. తీర ప్రాంతంలో ముఖ్యంగా అటు తుమ్మలపేట కావచ్చు, చెన్నైపాలెం కావచ్చు, అదేవిధంగా అనగాపాలెం, ఈ 3 పంచాయతీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. ఈరోజు రామచంద్రయ్య రాకతోటి ఇంకా బలపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతోటి మండలంలో కూడా రాబోతూ ఉంది. ఈరోజు రామచంద్రయ్య లాంటి వ్యక్తులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీగా ఉండాలి. మంచితనానికి మారిపోయిన రామచంద్రయ్య కావటం, అదేవిధంగా మా తాతయ్య ఇద్దరు కలవటం నిజంగా చాలా సంతోషం. ఇదే విధంగా మిగతా గ్రామాల్లో కూడా అటు కొన్ని గ్రామాలని ఆ గ్రామాల్లో కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేయడానికి సహకారుతున్నారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం, మా కుటుంబంగా చేసుకుంటాం. తప్పకుండా ఎవరైతే ఈరోజు జాయిన్ అయినా వాళ్ళందరికీ కూడా మంచి ప్రాధాన్యత ముందు ఉంటుంది. జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు. తప్పకుండా 3వసారి నన్ను కావలి గోవా మండలంలో మంచి మెజార్టీతోటి గెలిపించేదానికి మా యువత అయితేనేవి, అదేవిధంగా నాయకులు కాపులు అందరూ కూడా ముందుకు వస్తున్నాం కావడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతంలో అనేక మంది మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫిషింగ్ హార్బర్ కావచ్చు, అదేవిధంగా మన రామాయపట్నం పోర్టు లాంటివి ఈరోజు రావడం వల్ల ఈ ప్రాంతంలో నిజంగా అభివృద్ధి అనేది రాబోయే ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ముందుకు పోద్దు ఒకసారి ప్రజలందరూ కూడా చూడబోతున్నారు, పగాలు అందుకోబోతున్నారు. మన గ్రామాలు అభివృద్ధి చెందబోతున్నాయి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కాబోతున్నాయి, మన చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఉపాధి చిక్కబోతూ ఉంది. ఇవన్నీ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాలు ఓడరేవు కావచ్చు, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, 1.5 సంవత్సరంలో స్టార్ట్ చేసిన 1.5 సంవత్సరంలో కంప్లీట్ చేయడం నిజంగా వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతున్నారు. అందుకే ఈరోజు రామచంద్రయ్య రాక నిజంగా మా కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి గోవా మండలంలో ఒక మంచి శుభపరిమాణం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్క్రాప్ నెత్తుకోబోతోందో చూస్తా ఉన్నాం. నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గిరిజనుల అభివృద్ధి కోసం ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి చేయగా ఒక అవకాశం అని చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి రాష్ట్రంలో గిరిజనులను ఆర్థికంగా మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని శృంగవరపుకోట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి విమర్శించారు. వేపాడ మండలంలోని కొండ గంగుపూడి గ్రామంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ అధ్యక్షతన గ్రామ మాజీ సర్పంచ్ చల్లా వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా గ్రామానికి ఆటోలను, టాటా ఏసీలు, సైకిళ్లు అందించడం జరిగిందన్నారు. అలాగే గిరిజనులతో సేంద్రియ వ్యవసాయం ద్వారా రాగులు, సజ్జలు, జొన్నలు వంటివి పండించి ఆ పంటలను నిత్యావసరాల ద్వారా ప్రజలకు అందించే వారిని నేడు నిత్యావసరాల ద్వారా బియ్యం తప్ప ఏమైనా ఇస్తున్నారా అని సభాముఖంగా అడగగా ఇవ్వలేదని బదులిచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాన్ని 12 కోట్ల నిధులతో అభివృద్ధి చేశానని, ఈ ప్రభుత్వంలో ఒక్క పనైనా చేశారని గ్రామస్తులను అడగగా చేయలేదని బదులిచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి అభివృద్ధిని మర్చిపోయిందని, అందుకే అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని తెలిపారు. అందుకే చంద్రబాబు గారు ఆలోచించారు, ప్రజలు ఇవాళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కొన్ని పథకాలు నన్ను ఆశీర్వదించండి అని చంద్రబాబు గారు మనందరినీ కోరారు ఒక వేదిక పైనుంచి. మనమంతా ఇవాళ ఏమనుకుంటున్నాం, తప్పు చేసాం, చంద్రబాబు లేని కారణంగా ఇవాళ మనం అందరం కూడా ఈ ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటున్నామా లేదా? అన్ని వర్గాలు అనుకుంటున్నామా లేదా? కోటాలో బియ్యం తప్పితే ఇంకేమైనా ఇస్తుందమ్మా ఈ ప్రభుత్వం? పంచదార లేదు, కందిపప్పు లేదు, ఏమో ఉన్నాయా? సేంద్రియ వ్యవసాయాలు లేవు. మీ సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహిస్తే ఆనాడు మీ దగ్గర నుంచి మన ప్రభుత్వం ఏవైతే మనం అందరూ అమ్మలు తాగుతాం, మాలాంటి వాళ్ళందరికీ నడకలేదు కదా, శారీరక శ్రమ లేదు. చోళ్ళు పండిస్తే ప్రభుత్వం కానీ కోటా ద్వారా చోళ్ళు ఇచ్చేది, గంటలు ఇచ్చేది,
రాగులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. కేజీ 2 రూపాయలకే ఆనాడు చంద్రబాబు గారు ఏమి కావాలంటే ప్రజలకు అన్నీ ఆనాడు ఇచ్చేవారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయి ఈ పథకాలన్నీ, ఏమైపోయి ఈ పథకాలన్నీ, ఏమైపోయాయి ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరు అందరూ ఆలోచించాలి. కొండగొంగపాడు గ్రామం ఒక్కటే ఈ 5 ఏళ్ళు గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్యే ఏమైనా ఒక్క సిమెంట్ రోడ్డు పనిచేశాడా మీరు అందరూ ఆలోచించాలి. ఒక్క పని, ఒకే ఒక్క పని చెప్పానండి. 5 ఏళ్ళు చంద్రబాబు గారి వాళ్ళ మన కోసం ఆలోచిస్తున్నారు. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి నీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన మాట్లాడితే ఆయన మీద తప్పుడు కేసు పెట్టారు, మన కోసం మాట్లాడుతున్నారు. ఆ తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు, 53 రోజులు జైల్లో పెట్టారు, రాజకీయ కక్ష. నేను జైలుకే వెళ్ళాను కదా, ఈయనెందుకు పెట్టకూడదని ఒక తప్పుడు కేసు పెట్టాడు. అంటే ఆ మనిషి ఎలాంటి స్వభావమో మీరు అందరూ ఆలోచించాలి. న్యాయదేవత మన పక్కుంది, ధర్మం మన పక్కుంది. అది తప్పుడు కేసును కొట్టి చంద్రబాబు గారు బయటకు వచ్చేసారు బెయిల్ మీద, మన అందరికీ తెలుసు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో స్పందించారు. మొట్టమొదట ఆయన్ని మనం అందరం మనస్ఫూర్తిగా చప్పట్ల ద్వారా అభినందించాలి. అతని పెద్ద మనసుకి అభినందించాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు పెద్ద మనసు మార్చుకొని గ్రామంలో పనులు ప్రజలకు చేయాలని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారికి అండగా ఉండాలని వాళ్ళు బయటకు వచ్చారు. అంటే మన ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. రైతాంగం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మహిళలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. వృద్ధులు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. యువత ముఖ్యంగా ఆలోచించాల్సిన సమయం ఇవాళ వచ్చింది. ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని. అవునా కాదా అమ్మా? 45 సంవత్సరాలకే ఎస్టీ కుటుంబాల్లో పెన్షన్ ఇస్తారని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఇవాళ పెన్షన్ ఇచ్చాడా 45 ఏళ్ళకి ఈ జగన్? ఎస్టీ కుటుంబాల్లో మా అక్క చెల్లెమ్మలు చెప్పాలి, మోసం చేశాడు. ఏదైతే మీకు సప్లాన్ నిధులు ఉంటాయి, ఆ సప్లాన్ నిధుల్లో మీకు కావలసిన మౌలిక వసతులు గ్రామాల్లో ఏర్పాటు చేయాలి ప్రభుత్వాల పని. ఆ నిధులన్నీ కూడా తీసేశాడు. గ్రామాల్లో మీకు రావాల్సిన కరెంటు కోసం డబ్బులు ఇవ్వడు, మంచినీళ్ళ కోసం సమస్యలు తీర్చడు, గ్రామాల్లో సిమెంట్ రోడ్ లేదు, గ్రామాల్లో చంద్రన్న పెళ్లి కానుక తీసేశాడు మన గిరిజన కుటుంబాల్లో. ఏమో ఒకటైనా వస్తున్నాయా? చంద్రన్న బీమా వస్తుందా? సంక్రాంతి సరుకులు వస్తున్నాయా? క్రిస్టమస్ సరుకులు వస్తున్నాయా? రంజాన్ తోఫా వస్తుందా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాళ్లదాడిని ఖండించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సాక్షాత్తు సీఎంపైనే దాడిపైన చేయడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు భాష అభ్యంతరకరమని అన్నారు. విపక్షాలు రెచ్చగొట్టే మాటల వల్లే ఇలాంటి దారుణాలు, ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం, అధికారంలోకి వస్తే ఏదో చేస్తామనే మాటల వల్లే ఇలాంటి సంఘటనలు కళ్లకు తలకు గాయాలయ్యేలా ఎవరైనా రాళ్లు విసిరించుకుంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో ఉన్న ఆదరణ తట్టుకోలేకే కూటమి కుట్రలు రాళ్లు వేయించుకున్నారనేలా నారా లోకేష్ ట్విట్టర్లో పెట్టిన పోస్టు బాధిత రాహిత్యం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ నాయుడు విమర్శలు దుర్మార్గం అని ఆయన వాపోయారు. ప్రజలను రెచ్చగొట్టే విధానము ప్రతిపక్ష పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మనం గమనిస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడే కాదు, 2019 నుంచి కూడా వివిధ అంటే చాలా బాధ్యత గల నాయకులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడే భాష అంటే ముఖ్యమంత్రి గారు కూడా అనుకోకుండా పేరు పెట్టి సంబోధించడం, మీరు నేను వస్తే ఇచ్చేస్తాను, నేను వస్తే అది చేస్తానని చెప్పి ప్రజలను కేవలం టెంప్ట్ చేసి రెచ్చగొట్టే విధానము మనం 2019 నుంచి గమనిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి భయం,
జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం ఉంది, ప్రజాబలం ఉంది, ప్రజా ఆదరణ ఉంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా డెస్పరేట్ విధానాలు, ఉదాహరణకు వైజాగ్లో 2019 ముందు జరిగిన ఏదైతే అటాక్ ఉందో ఆ అటాక్ కూడా మీరు గమనించుకోండి, ఆ తర్వాత ఇప్పుడు కూడా గమనించుకోండి. పైగా దాని రెస్పాన్స్ కూడా, అంటే అచ్చెన్నాయుడు గారికి ఎంత బాధ్యత ఉంది, లోకేష్ నాయుడు గారికి ఎంత బాధ్యత ఉంది. వాళ్ళు ట్విట్టర్లో ఏం పెడతారంటే ఈ రాయి వాళ్ళే వేయించుకున్నారు. 3 కుట్లు పడిన తర్వాత కన్నుకు, తలకు, కడతకు ఎంతుంది, మళ్ళీ ఇంచు కూడా లేదు. అంటే మన కన్ను పోయే మాదిరిగా మనమే రాయి వేయించుకునే పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా? అంటే ఇంత అన్యాయంగా దుర్మార్గమైన ఆలోచనలు, ఈ దుర్మార్గమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారు మరి సేఫ్ ఉన్నారు, కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ ఏం ప్రాబ్లం లేకుండా ఏది ఏమైనా కూడా ప్రజల ఆదరణ ఉండేవాళ్ళు, ప్రజలందరూ కూడా ఎప్పుడైతే మా నాయకుడు అని అనుకునే పరిస్థితుల్లోకి ఒకరు ఎదుగుతారో భగవంతుడు ప్రజలే వారిని కాపాడతారని చెప్పి నమ్మకం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం కేంద్రమైన రౌతులపూడిలో సిపిఐ ఎమ్మెల్యేపీ ఎన్నికల ప్రణాళిక రాజ్యాంగ పరిరక్షణకై పార్టీని ఇండియా కూటమిని గెలిపించండి అంటూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ స్థానిక ఎన్నికలపై అవగాహన సదస్సు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ సెంట్రల్ కమిటీ సభ్యులు బొగుతా బంగారాజు ఆధ్వర్యంలో రౌతులపూడి మండల కమిటీ సభ్యులతో రాబోయే ఎన్నికల్లో ఎలా పనిచేయాలి అని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కె జనార్దన్, ప్రగతిశీల జిల్లా కమిటీ సభ్యురాలు పేరూరి లక్ష్మి, రౌతులపూడి మండల అధ్యక్షులు సామిరెడ్డి నారాయణమూర్తి, జిల్లా కమిటీ సభ్యులు అయ్యర్ల శివ, లిబరేషన్ మండల సభ్యులు బైపాస్ సూర్యరావు తదితరులు పాల్గొన్నారు. చర్చించుకోవడానికి మొత్తం కమిటీలన్నింటినీ కూడా రమ్మని ప్రధానంగా ఈరోజు మనం ఇంత పీస్ఫుల్గా, ఇంత స్వేచ్ఛ వాతావరణంలో మనం కూర్చొని అనేక విషయాలని మనం మాట్లాడుకోగలుగుతున్నాము అంటే అది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలోని అంశాలు ఏతున్నాయో అన్నింటినీ కూడా ఈరోజు ఆయన అప్పుడున్నటువంటి ప్రభుత్వాలతో పోట్లాడి ఈరోజు మనకి ఈ స్వేచ్ఛని, ఈ అవకాశాలను మనకి ఆయన కల్పించినటువంటి ఇది. అందుకోసం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అంబేద్కర్ గారి జయంతిని చేస్తూ ఉంటాయి. మొత్తం బీజేపీ దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ జయంతిని చేస్తారు. ఎందుకంటే ప్రధానంగా దళితులు ఓట్ల కోసం ఏంటంటే ఈరోజు పార్టీలన్నీ కూడా అటువంటి విధానాలనే మొత్తం అనుసరిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో పాలన చేస్తున్నటువంటి మోడీ సర్కార్, బీజేపీ తన ఫాసిస్ట్ విధానాలతో ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కింద వర్గాలన్నింటిని కూడా అణచివేసే పరిస్థితులు ఈరోజు మనకు కనపడుతూ ఉన్నాయి. 400 సీట్లు కానీ ఈసారి మాకు కేంద్రంలో వస్తే, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామని చెప్పేసి బీజేపీ ఒక పక్క ప్రకటిస్తూ ఉంది. ప్రధానంగా బీజేపీ దాని వెనకాల ఉన్నటువంటి మత సంస్థ, రాజకీయ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఆ ఎజెండాని ఈరోజు బీజేపీ దేశంలో అమలు చేస్తూ ఉంది. మణిపూర్లో ఎటువంటి పరిస్థితులు అయితే దాపురించాయో, అక్కడ మణిపూర్లో ఆదివాసీ మహిళల్ని నగ్నంగా బట్టలు ఊడదీసి నగ్నంగా రోడ్ల మీద ఏ విధంగా అయితే అక్కడ బీజేపీ మొత్తం ఊరేగింపులు చేసిందో, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అటువంటి పరిస్థితులే. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు బుల్డోజర్లతో ఓట్లు వేయరు అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలన్నింటిని కూడా బుల్డోజర్లతో ఇల్లు మొత్తం కూడా పడగొట్టేసే పరిస్థితి మనం వచ్చినటువంటి గ్రామ నాయకులందరికీ కూడా మన పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఎలక్షన్ టైం వచ్చేసింది. ఎలక్షన్ క్యాంపెయిన్ అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మనల్ని కూడా మీరు ఎలక్షన్లో పోటీ చేస్తారా లేదా, మీరు రిక్షా తిరుగుతలేదు, మీ బండి తిరుగుతలేదు, మీ ఓడెవరు కాపాడతలేదు అయితే
వాళ్ళని అడుగుతూ ఉన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి 133వ జయంతి. అలాగే మరి ఇదే నెలలో మరి మన 5వ తారీఖున బాబు జగజ్జీవన్ గారికి, ఇదే నెలలో 11వ తారీఖున మన పోయిన 11వ తారీఖున జ్యోతిరావు పూలే గారి, అలాగే ఈరోజు 14వ తారీఖున మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ జయంతులు ఏవైతున్నాయో వరుసగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నెల 22వ తారీఖున మన పార్టీ పుట్టినరోజు, అలాగే లెనిన్ గారి యొక్క పుట్టినరోజు కూడా ఇదే రోజు. మరి ఈ సందర్భంగా మనం చూసినట్లయితే మరి దేశవ్యాప్తంగా ఒక సామాజికమైనటువంటి అసమానత ఇంకేదంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో కానీ లేదా అంతకుముందు మరి ఈ పూలే గారు చేసినటువంటి ఉద్యమాల్లో కానీ లేదా అంతకుముందు మరి జగజ్జీవన్ రావు గారు చేసినటువంటి ఉద్యమాల్లో కానీ అన్నింటిలోని కూడా ప్రధానంగా సామాజికమైనటువంటి ఈ యొక్క వ్యత్యాసాలు ఏదైతే ఉన్నదో ఈ వ్యత్యాసాలను ఎత్తి చూపించడం అనేది జరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి మనుషులందరూ కూడా సమానంగా, మనుషులందరికీ కూడా జీవించే హక్కు ఉంది, అలాగే మనుషులందరికీ కూడా స్వేచ్ఛ ఉంది అన్నటువంటి ఈ యొక్క థియరీని ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి పాలక ప్రభుత్వం మొత్తం అన్ని రకాలుగా కూడా మార్పులు చేసేస్తూ ఉంది. ఏంటి మార్పులు చేస్తూ ఉంది? ఎవరైనా కానీ ఇదిగో మాకు భూమి లేదు, మాకు నీళ్ళు లేవు, ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి ఈ యొక్క ఖనిజ సంపద అంతా కూడా మైనింగ్ మాఫియాకి మీరు ఇచ్చేస్తూ ఉన్నారు అని ఎవరన్నా కానీ ప్రశ్నిస్తే వాళ్ళు ఏదైతే ఉందో నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి పేరు పెట్టి వాళ్ళందరినీ జైల్లో బంధించడానికి జరుగుతారు. విద్యార్థులు మరి మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, మరి కనీసం ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు, ప్రతి రాష్ట్రంలోని కూడా ఈ నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో చాలా తీవ్రంగా అయిపోయిందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా అనేక రకాలుగా మొత్తం వీళ్ళందరూ కూడా నక్సలైట్ పార్టీకి సానుభూతి పనులు, కమ్యూనిస్ట్ పార్టీకి సానుభూతి పనులు అని చెప్పేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా మొత్తం ఏదైతే ఉందో కేసులు వినిపించడం జరుగుతుంది. కార్మికులందరూ కూడా మాకు ఉన్నటువంటి చట్టాలు ఏదైతే ఉందో మార్చేయొద్దు, ప్రభుత్వం నిర్మించినటువంటి అంటే ప్రభుత్వం కట్టినటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీ ఏవైతే ఉన్నాయో నువ్వు అమ్మేవద్దు, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ఫ్యాక్టరీని ప్రభుత్వాలే కట్టే ఆ యొక్క ప్రభుత్వం యొక్క ఫ్యాక్టరీలు ఏదైతే మీరు అమ్మేయొద్దు, దీంట్లో ఉద్యోగాలను తీసి పారంతా ఉన్నారు. ఈ రోజుని మిలిటరీలోగా జాయిన్ అయితే ఒక 11 సంవత్సరాలు చెప్తే సెటిల్ అయిపోతాం అన్నటువంటి మిలిటరీ ఉద్యోగాలకు వెళ్ళేవాడు కూడా దాన్ని కూడా ప్రైవేటీగానే చేసేసి వాళ్ళు కూడా మొత్తం ఏదైతే అగ్నిపథం చెప్పేసి ఒక స్కీమ్ పెట్టి 5 సంవత్సరాల పాటే ఆ ఉద్యోగంలో ఉండించి 5 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళు ఏదైతే ఉందో మళ్ళీ ఇంటికి పంపించేస్తూ ఉన్నారు. అంటే 17 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఉద్యోగం ఇస్తారట, 5 సంవత్సరాలు అంటే 23, 24 సంవత్సరాలు ఏదైతే వాళ్ళు బయటికి పంపించేస్తారట. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇవేం చేయాలి? ఇక్కడ జీవితాంతం నిరుద్యోగానే. మొత్తం కార్మికులందరినీ కూడా వీటి నుంచి ఏదైతే ఉందో రిటైర్మెంట్ చేసేస్తా ఉన్నారు. కార్మికులందరూ కర్నూలు జిల్లా అమిగ్నూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకమ్మ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ నేత మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఆశయాలను అన్ని వర్గాల వారు గౌరవిస్తూ ముందుకు పోతున్నామని, భావితరాల వారికి కూడా ఉపయోగపడే రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో గొప్పవారని తెలిపారు. అంబేద్కర్ గారి ఆయన గొప్పతనాన్ని, ఆయన కథలికానికి ఇక్కడ నివాళులు అర్పించడానికి మేము అందరం రావడం జరిగింది. ఏదైతే సమాజంలో మానవులందరూ కూడా సమానంగా ఈక్వల్గా ఆ ఈక్వాలిటీని అనే దాన్ని ఏదైతే ఆయన రాజ్యాంగాన్ని ఒకటి రూపొందించారో ఆ రాజ్యాంగం అనేది అప్పుడు రూపొందించిన రాజ్యాంగం ఇప్పటికీ కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా మనకి పనికి వస్తుందంటే ఎంత ముందు చూపుతో ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఆయన మనకు ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భావితరాలుగా మన పైన ఉంది. ఎక్కడ కూడా శాంతిగా మన సహనంతో సంయుక్తంగా మనం అందరం ముందుకు వెళ్ళాలి.
కుల మతాలు అన్నీ కూడా ఒక్కటి అని, మానవత్వమే అన్నిటికీ మించినది గొప్పతనం అనేసి ఆయన మనకందరికీ కూడా సూచనలు ఇచ్చాడు. మరి అటువంటి గొప్ప నాయకులు, అటువంటి గొప్ప మహనీయుల ఆదర్శంగా తీసుకొని, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న మనమందరము, రాబోయే యువత కూడా ఇదే ఆదేశాలను, ఇదే సందేశాలను మనం ముందుకు తీసుకొని పోయి ఒక మంచి మార్గంలో మనం అందరం వెళ్ళాలనేసి ప్రజలందరికీ కూడా సూచిస్తున్నాను. ప్రతి ఒక్కరికి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ విధంగా ఆయన జీవితం గడిచింది, వాటన్నిటి అనుభవంతో ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్గా మన రాజ్యాంగాన్ని రచించి ఆ అనుభవాలను అన్నింటినీ కూడా రాజ్యాంగంలో ఇమిడి చేసి ప్రతి ఒక్కరికి సమాజంలో సమానమైన న్యాయం జరగాలనేసి ఇవాళ మనకి ఇచ్చిన ఆ రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవించాలి. ఆ ప్రజాస్వామ్యం ఏదైతే మనకి ఇచ్చారో ఆ ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కూడా గౌరవించి శాంతియుతంగా, ధర్మంగా ప్రతి ఎక్కడ కూడా, ప్రతి దగ్గర కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయనని స్ఫూర్తి. కావలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులను అర్పించిన అలహరి సుధాకర్. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కావలి ట్రక్ రోడ్లోని వారి విగ్రహానికి కావలి టౌన్ అధ్యక్షుడు ఫొబ్బసాయి అధ్యక్షతన నాయకులు, వీర మహిళలు ఆధ్వర్యంలో వారి విగ్రహానికి కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పూలమాల వేసి వారికి జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాబాసాయి అలహరి సుధాకర్ మాట్లాడుతూ, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపనలో అంబేద్కర్ రాజ్యాధికారం ప్రతి ఒక్కరికి అందాలన్నది కూడా భాగమే అని, రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే తప్పక అంబేద్కర్ కలలు పవన్ కళ్యాణ్ తప్పక సాధికారం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు కొప్పుల లక్ష్మి, ఇంటూరు ప్రసన్న, ఇంటూరు గోపిక, సంధ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ నుంచి అనేకమైన మా జనసేన నాయకులు, జన సైనికులు, వీరవాహినులతో కలిసి ఈరోజు వారికి జోహార్లు అర్పించడానికి రావడం జరిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఒక స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీలో నిర్మించడంలో ఒక భాగంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని జనసేన పార్టీ తరఫున మేము కూడా వారికి జోహార్లు అర్పించడానికి జనసేన పార్టీ తరఫున కావలి టౌన్ అధ్యక్షుడు పప్పా సాయితో కలిసి అనేకమైన నాయకులు, మా వీర మహిళలు అందరూ, టౌన్ అధ్యక్షురాలు, మిగతా నాయకురాళ్ళు అందరితో కలిసి ఈరోజు వచ్చి వారికి శ్రద్ధాంజలి ఘటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు త్వరలో సిద్ధించాలంటే జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కలిసి కూటమిగా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.